జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 21 గురువారం. తిథి మధ్యాహ్నం 1 గంట వరకు త్రయోదశి, ఆ తర్వాత చతుర్దశి. పుష్యమి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు మాస శివరాత్రి, గురు పుష్య యోగం కూడా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శ్రావణ గురువారం రోజున చతుర్థములో బుధుడు సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. షష్టములో కుజుడు సంచరించడం వల్ల ఎటువంటి కష్టాన్ని కానీ పనిని కానీ సునాయాసంగానే మీరు పూర్తి చేసి విజయం సాధించుకోగలుగుతారు. తృతీయములో శుక్రుడు సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల అన్ని రంగాల్లో కూడా అందివేసిన చేయలాగా మీరు సత్ఫలితాలను అందుకుంటారు. మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. ఆదాయం అందుకుంటారు. పంచములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. సంతోషకరంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా మీకు లభిస్తాయి. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించారు. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయములో బుధుడు సంచరించడం వల్ల జన సహకార లోపం, కొన్ని విషయాల్లో మీ మాటల వల్ల అపార్థాలు, అలాగే మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారికి ఈ శ్రావణ గురువారం రోజున ద్వితీయములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం వల్ల ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలని అందుకుంటారు. చతుర్థంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో అశాంతి, దుబారా ఖర్చులు, కుటుంబపరమైనటువంటి ఖర్చులు, ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పన్నును దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజున తృతీయములో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఇంటా బయట కూడా విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. చాలా రోజుల తర్వాత సంతృప్తికరంగా కాలం గడుపుతారు. తల్లి ఆశస్సులు కూడా మీకు లభిస్తుంది. ద్వితీయములో కేతువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ శ్రావణ గురువారం రోజున 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. లాభములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సత్ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఈ రకంగా లాభంలో శుక్రుడు, లాభంలో గురువు 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేసుకుని కాలం గడిపేటువంటి వాతావరణం ఉంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈ శ్రావణ గురువారం రోజున లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల ఒక మంచి లాభాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టములో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల మీ నిజాయితీకి, మీ కష్టపడే తత్వానికి, మీ యొక్క పని తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
దశమములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దవారి యొక్క సహకార లోపం, కుటుంబంలో అశాంతి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. హయగ్రీవ స్వామి దర్శనం, హయగ్రీవ స్తోత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు లాభములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. షష్టమములో శని సంచరిస్తున్నాడు కనుక పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. విందు వినోదాల్లో మీరు ఉండేటువంటి పరిస్థితి, సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో చంద్ర సంచారం ఉంది. సజావుగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ ముందుకు సాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. పంచములో రాహువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మ దర్శనం, శ్రీ సూక్త పారాయణం, మినుములను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి దశములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగా విజయం సాధిస్తారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల మీ యొక్క ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి అండదండలు, అభినందనలు, ఆదాయము అందుకుంటారు. అష్టములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో అనుకోకుండా ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వర్తించి విందు వినోదాల్లో పాల్గొని సంతోషంగా కాలం గడుపుతారు. మంచి ఫలితాలను అందుకుంటారు. పంచమంలో శని సంచరించడం వల్ల కొందరి జన సహకార లోపం, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ శ్రావణ గురువారం రోజున అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో మీకు జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల యొక్క ప్రయత్నం సఫలీకృతమవుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రాహువు సంచారం ఉంది కనుక చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ధైర్యంగా చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటారు. అవమానాలు పడాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ శ్రావణ గురువారం రోజున సప్తమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక, జీవిత భాగస్వామి సహకారం, సమాజంలో సంతోషకర వాతావరణం చవిచూస్తారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా మంచి విజయాలను సాధిస్తారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తృతీయములో శని సహకారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరించడం వల్ల అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి షష్టములో చంద్ర సంచారం వల్ల సంతోషకరంగా, సునాయాసంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక మంచి లాభాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో బుధుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ ఆలోచనల్లో వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ఆదాయం లభిస్తుంది. అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం, భూవాహన సమస్యలు, వాహన ప్రమాదాలు, గొడవలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి శ్రావణ గురువారం రోజున షష్టములో రవి సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. చతుర్థంలో శుక్రుడు సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సంతోషంగా కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు చవిచూస్తారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే అన్నిట్లోనూ విజయం సాధించి భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొని అవమానాలు పడే పరిస్థితి మీకు ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.